హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ సీనియర్ సిటిజన్ కార్డ్. సీనియర్ సిటిజన్ కార్డు గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి? సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే 60 సంవత్సరాలు నిండిన పురుషునికి, 58 సంవత్సరాలు నిండిన స్త్రీలకు సీనియర్ సిటిజన్గా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డే సీనియర్ సిటిజన్ కార్డు. సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే ఎవరు అర్హులు? కేవలం ఏజ్ మాత్రమే ఉంటే సరిపోతుందండి. పురుషులకి 60 సంవత్సరాలు నిండి ఉండాలి, స్త్రీలకు 58 సంవత్సరాలు నిండి ఉండాలి. సీనియర్ సిటిజన్ కార్డుని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు ఆధార్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే మీ చేతిలో నిజంగా వజ్రాయుధం ఉన్నట్టేనండి. చాలా ప్రయోజనాలు అనేది ఉన్నాయండి. సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల దేశంలో నిరాటంకంగా సేవల్ని పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందవచ్చు. ఏదైనా ప్రయోజనం పొందాలంటే మనం వయసు ధృవీకరణకు ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ అవసరం లేకుండా సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే టికెట్ ధరలో 25% అనేది రాయితీ లభిస్తుంది. రైల్వేస్లో అయితే 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి లోయర్ బెర్త్లో ప్రత్యేక రిజర్వేషన్స్ అనేది ఉంటాయి. స్లీపర్ కోచ్లో అయితే 6 బెర్తులు అనేది కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో అయితే 4 బెర్తులు అనేది కేటాయిస్తారు. సెకండ్ ఏసీలో అయితే 3 బెర్తులు అనేది కేటాయిస్తారు. పాస్పోర్ట్ సేవల్లో ఫీజు తగ్గింపు కూడా ఉంటుందండి. 60 ఏళ్ళు దాటిన వారికి కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం స్లాట్ బుక్ చేసుకుంటే జనరల్గా సిటిజన్స్కి ఫీజు అనేది 1500 రూపీస్ అనేది అవుతుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 10% అనేది తగ్గింపు లభిస్తుంది. కేవలం 1350 రూపాయలు అనేది చెల్లించితే సరిపోతుంది. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్లో, పోస్ట్ ఆఫీసెస్, ఫైనాన్షియల్స్గా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా చాలా ఉపయోగాలు అనేది ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి. మీరు బ్యాంకులో ఎఫ్డి అనేది పెట్టుకున్నట్లయితే 60 నుంచి 79 ఇయర్స్ మధ్య ఉన్న సీనియర్ సిటిజన్స్కి అదనంగా 0.5% వడ్డీ అనేది లభిస్తుంది. అదే 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్కి 1% వడ్డీ లభిస్తుంది అదనంగా. ఇప్పుడు మనం డబ్బులు దాచుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు సేవింగ్స్ చేసుకుంటాం. దాన్నే సేవింగ్స్ అకౌంట్ అంటారు. దానిపై మామూలుగా అయితే 4% అనేది వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ఒకటి ఉంది, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని చెప్పి. సేమ్ అంతే. దాంట్లో మనం డబ్బులు దాచుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న వారికి అయితే 7.9% వడ్డీ లభిస్తుంది. అదే 80 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్కి అయితే 8.5% వడ్డీ అనేది లభిస్తుంది అన్నమాట. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఈ డెబిట్ కార్డ్స్ ఛార్జెస్ అనేవి సీనియర్ సిటిజన్స్కి ఉండవు. ఇట్లా సీనియర్ సిటిజన్స్కి చాలా ప్రయోజనాలు అనేది ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన వారికి 7 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంది. ట్యాక్స్ అనేది కట్టే పని ఉండదన్నమాట. రీసెంట్ బడ్జెట్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్కి ఎవరికైతే 60 ఇయర్స్ నిండి ఉంటాయో వారు 12 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ కట్టే పని ఉండదన్నమాట. పోస్ట్ ఆఫీస్లో కూడా సీనియర్ సిటిజన్స్కి మంచి ప్రయోజనాలు అనేది ఉన్నాయి. సేవింగ్స్ పరంగా కానీ, డిపాజిట్స్ పరంగా కానీ మంచి ప్రయోజనాలు అనేది ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల ఇటువంటి ఉపయోగాలు అనేది ఉన్నాయండి. సీనియర్ సిటిజన్ కార్డుని మరి పొందడం ఎలా, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటే సీనియర్ సిటిజన్ కార్డుని మీరు దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయంలో పొందవచ్చు. లేదా జిల్లా వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకున్న రోజే మీకు కార్డు అనేది లభిస్తుంది. అదే గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకున్న వారం రోజులకి కార్డు అనేది మంజూరవుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అండి. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో అన్నమాట. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు,
మీ ఆధార్కి ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబరు ఓటీపీ పర్పస్ మీద అవసరం ఉంటుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నమాట. మీ ఏజ్ ఏమైనా చేంజెస్ చేసుకున్నారా, అప్డేట్స్ చేసుకున్నారా అని తెలుసుకోవడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది లేకపోతే అధికారి యొక్క డిక్లరేషన్ అడుగుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నెంబరు, నేము అడుగుతుంది. మీ బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. ఇంతే సింపుల్ అండి. అప్లై చేసుకున్న తర్వాత మేము ఏమైనా ఫీజు చెల్లించాలంటే అప్లై చేసుకునేందుకు 40 రూపాయలు అనేది ఛార్జ్ అవుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీకు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. సీనియర్ సిటిజన్ కార్డుని ఇప్పుడే మీరు గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. సీనియర్ సిటిజన్ కార్డుకి కేవలం 40 రూపీస్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవ్వండి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.